ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా ఈరోజు చిరంజీవి లిఖిత గారు, శ్రీ సురేష్ నారాయణ గారు, శ్రీమతి అనురాధ గారు, చిరంజీవి నిశాంత్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో USA వాస్తవ్యులైన పద్మిచెట్ల గోత్రస్య చిరంజీవి లిఖిత గారి ధనిష్ట 1వ పాదంచే మరియు ఉదయం టిఫిన్ అన్నదానం మరియు ఈవినింగ్ డిన్నరు 7 గంటలకు శివుని అభిషేకంతో రాత్రి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు చిరంజీవి లిఖిత గారికి ఆ పరమశివుని దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు చిరంజీవి లిఖిత గారికి ధనిష్ట నక్షత్రం శ్రీ సురేష్ నారాయణ గారి, రేవతి నక్షత్రం శ్రీమతి అనురాధ గారి, స్వాతి నక్షత్రం చిరంజీవి నిశాంత్ గారి, శతభిష నక్షత్రం మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పరమశివునికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ వారికి పాదాభివందనం చేస్తూ వారి కుటుంబం తరపున మరియు 65 మంది వయోవృద్ధుల తరపున మేము శివుడికి కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుటుంబానికి అంతా మంచి జరగాలని ఆ శివుని అర్థిస్తూ మరియు అత్యంత కృతజ్ఞతలు వారికి పాదాభివందనం చేస్తూ వారి కుటుంబానికి మరి భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలని, ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ భగవంతుడు ఎప్పుడు కాపాడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 65 మంది ఆశీస్సులు మరి ముక్కోటి దేవతల దీవెనలు ఆ పరమశివుని ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శివాయ నమః ఓం నమః శివాయ 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 दन्तिकोऽपि सहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्या महादानम् एकदैवं शिवार्पणम् देवानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकदैवं शिवार्पणम् सहस्र
ఏకదీపం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకదీపం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకదీపం శివార్పణం ప్రభు ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభునేశానమేరే గళేరుండమాలం తనౌ సత్పచాలం మహాకాలకాలం ప్రదేశాధికారం మరియు చిరంజీవి లిఖితా గారికి ఆ పరమశివుని దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ చిరంజీవి లిఖితా గారికి ధనిష్ట నక్షత్రం, శ్రీ సురేష్ నారాయణ గారికి రేవతి నక్షత్రం, శ్రీమతి అనురాధ గారికి స్వాతి నక్షత్రం, చిరంజీవి నిశాంత్ గారికి శతభిష నక్షత్రము, వారికి ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి ఎల్లవేళలా ఆ పరమశివుడు ఎప్పుడు ఆదుకుంటూ ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ భగవంతుడు ఆదుకోవాలని కోరుకుంటూ వాళ్ళు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే లిఖితా గారికి అలాగే చిరంజీవి నిశాంత్ గారి పైన ఎలాంటి తల్లిదండ్రులకు ఎలాంటి ఆశయం ఉందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ శివుడు ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముక్కోటి దేవతల దీవెనలు 25 మంది ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆ శివునికి అత్యంత కృతజ్ఞతలు పాదాభివందనం చేస్తూ మరియు శివుడికి మరొక్కసారి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ మరి శివుడికి మరియు పాదాభివందనం చేస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ అనురాధ గారికి అలాగే మరియు లిఖితా గారికి అలాగే సురేష్ నారాయణ గారికి అలాగే మరియు నిశాంత్ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అనురాధ గారికి దీర్ఘ సుమంగళీ భవ, మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మరియు ఈ ఆశ్రమానికి గత 8 సంవత్సరాల నుండి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఈ ఆర్గనైజేషన్ కోసం మరియు గ్రాసరీస్ పరంగా బట్టల పరంగా 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెట్టడమే కాకుండా మరియు నిత్యావసర సరుకులు అలాగే మెడికల్ పరంగా గ్రాసరీస్ పరంగా అలాగే బట్టల పరంగా రెంట్ పరంగా మరి కరెంటు బిల్లు రూపాన పాల బిల్లు రూపాన అలాగే అంబులెన్స్ రూపాన అలాగే శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వస్తూ మరియు శాశ్వత నివాసానికి భూదానం కూడా చేయడం జరిగింది. తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండి అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. చిరంజీవి లిఖితా గారు, శ్రీ సురేష్ నారాయణ గారు, శ్రీమతి అనురాధ గారు మరియు ఈరోజు మరియు వారి చిరంజీవి లిఖితా గారికి సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు వారు అనుకున్న జరగాలని ఎలాంటి ఆటంకాలు రావద్దని సంకల్పంతో ఆ పరమశివునికి మరియు అత్యంత కృతజ్ఞతలు పాదాభివందనం చేస్తూ ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే పాపడు, స్వీట్ మడత కాజా, వెజ్ బగారా రైసు, అలాగే క్యాప్సికమ్ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత